జగన్ బీసీ మంత్రం పనిచేస్తుందా? వాస్తవంగా అయితే దాదాపుగా మొత్తం ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్ రిజర్వ్డ్ సెగ్మెంట్లో ఎస్సీ ఎస్టీ పోను అంటే 175లో ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్లో పోను మిగతా వాటిలో 1/3 ఇస్తున్నారన్నటువంటి ఇది జరుగుతోంది. దాదాపు 11 పార్లమెంట్ స్థానాలు అట్లాగే 50 దాకా అసెంబ్లీ స్థానాలు అన్నటువంటి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అన్ని సీట్లను ఇస్తూ ఉన్నాడు. దానికి ఓ పక్కన తెలుగుదేశం పార్టీకి సవాల్ విసిరేటటువంటిది అంటే బీసీల పేరుతోనే 40 ఏళ్ల రాజకీయం చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి ఇవ్వలేనిది 10 ఏళ్ల క్రితం పెట్టినటువంటి తన పార్టీ ఇస్తోందన్నటువంటి సంకేతం ఇస్తున్నాడు. ఇక్కడ అందులో భాగంగానే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సీట్లలో కూడా బీసీలను పెడుతున్నారు. అందుకనినే ఇప్పుడు చంద్రబాబు గారిని కాపాడుకొచ్చేటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి దాన్ని అసలు పక్కన పెట్టేసి ఒక పార్థసారథి అంశాన్ని తీసుకొస్తారు తప్పించి పార్లమెంటు స్థానాలు అక్కడే మళ్ళీ అదే పార్థసారథి ప్లేస్లో ఇంకొక బీసీకే కదా ఇచ్చింది. జోగి రమేష్ కంటే బీసీ స్థానం బీసీకే కదా ఇచ్చింది. రెడ్ల స్థానాలు కూడా తీసి బీసీలకు ఇస్తున్నటువంటి పరిస్థితి, ఇతర ఓసీల స్థానాలు కూడా తీసి బీసీలకు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా బీసీ మంత్రం ద్వారా తనని తాను పరీక్షగా పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. బీసీలు తనని కాపాడతారా లేకపోతే దెబ్బతీస్తారా అన్నది చూడాల్సి ఉంది.